పరలోకంలో ఉన్న కన్న తండ్రి జగత్తు పునాది వేయబడక మనుపు మనల్ని కోరుకుని ఈ లోకానికి మనల్ని పంపాడు. నాకు మహిమ తండి, నాకు కీర్తి తీసుకుని రండి అని పంపాడు. ఎవడు వచ్చిన మనమంతా కూడా ఈ రంగుల లోకాన్ని చూసాం, ఈ అందమైన లోకాన్ని చూసాం. పంపించిన తండ్రిని మర్చిపోయాం, ఆయన ఇచ్చిన పనిని మర్చిపోయారు. ఈరోజు ఎవడు ఆయన కోసం బ్రతికేవారు తగ్గిపోతున్నారు. రాబోయే తరాలలో ఎవడు ఏం జరుగుతుందో భయం కింద ఉందండి. ఇంకా భక్తులు వస్తారా, సేవకులు వస్తారా, సేవ జరుగుతుందా, దేవుడికి ఇలాంటి సభలు జరుగుతాయా, తర్వాత తరం కాపాడబడుతుందా, ఆ తర్వాత తరం పరిస్థితి ఏంటి? ఎవడు మనం ఈ రోజు దేవుడిని నమ్మిలా సైలెంట్గా ఉండిపోతే మాకు తెలుసు దేవుడు అని ఏ పని ఎత్తుకోకుండా, సేవ పక్షాన్ని ఏ భారము మనం భరించకుండా, మన కుటుంబాలు, మన సంతోషాలు, మన సుఖాలు అనుకుని బ్రతికేస్తే రాబోయే తరానికి ప్రభువుని ఎవరు తీసుకెళ్తారు? రాబోయే తరాన్ని ఎవరు రక్షిస్తారు? రాబోయే తరం యొక్క బాధ్యత ఎవరు ఎత్తుకుంటారు? మీరు బాగా ఆలోచించండి. దేవుని పిల్లలారా, ప్రకృతి కళ్ళ ముందు ఉంది, దేవుడు చెప్పిందే చేస్తుంది. ఏమంటే మన కళ్ళ ముందు వాక్యం ఉంది, నువ్వు చెయ్యాలని దేవుడు బైబిల్లో చాలా రాయించాడు. వాటి విషయంలో మనం ఏం ఆలోచిస్తున్నాం?